మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. దేవునికి స్తోత్రం. అండర్లైన్ చేసుకోండి పదం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇది ఒక శోధన. ఆత్మీయ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత మనము దేవుని విషయాలను మనుష్యుల మెప్పు కొరకు కానీ లేకపోతే మనుషుల వలన భయము వలన కానీ మనము చేయకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సమాజ మందిరములో మరి యేసు ప్రభువును గురించి చెప్పబడుతున్న మాటను, యెషయా ప్రవక్త ద్వారా వాక్యము నెరవేర్పును గురించి యేసు ప్రభు చెప్తున్న మాటను చాలామంది నమ్మారట. 42వ వచనంలో చూస్తే, అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి, మనం ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికి మనం రక్షణ మార్గంలోకి ప్రవేశించాం. యేసుక్రీస్తు ప్రభు మన పాపములు క్షమించి మనల్ని నిత్య జీవములోకి నడిపించడానికి ఆయనే మార్గమై ఉన్నాడని తెలుసుకున్న మనం తెలుసో తెలియక కొన్నిసార్లు ఏమైపోతామంటే, దేవుని మెప్పు కన్నా, చెప్పండి, దేవుని మెప్పు కన్నా మనుష్యుల మెప్పు ఎక్కువగా అపేక్షిస్తాం. అంటే చాలాసార్లు చూడండి, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎవరైనా నన్ను చూస్తున్నారా అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తారు. చూడాలని ప్రార్థన కూడా ఏం చేయాలంట, వేరొకరు నేను చేసే ప్రార్థన చూసి హల్లెలూయా మెచ్చుకోవాలి. అలాగే పాటలు పాడేటప్పుడు కూడా ఏమని ఆలోచిస్తారు, మనుషులు మనం పాడే పాటలను బట్టి మెచ్చుకోవాలి. అపేక్ష, అదొక అపేక్ష. పాటలు దేనికి పాడుతున్నావు? దేవుణ్ణి మహిమపరచడానికి. ప్రార్థన దేవునితో నీ యొక్క హృదయాన్ని తెరిచి దేవుడికి అప్పగిస్తుంది. కానీ అపేక్ష ఎట్లా ఉంది? మనిషి మెచ్చుకోవాలి అనే అపేక్షతో ప్రార్థన చేయటం, పాటలు పాడటం. కొంతమంది అయితే మనుషులు మెచ్చుకోకపోతే వాళ్ళు పోట్లాడతారు కూడా. ఏంది, నేను ఇంత పని చేస్తుంటే నన్ను ఒక్కరు కూడా మెచ్చుకోవట్లేదే ఈ మందిరంలో. ఏమని? దేవుడి మందిరంలో నువ్వు పని చేస్తే, దేవుడి మందిరంలో నువ్వు ఏదైనా చేస్తే, అది నువ్వు మనుషులు మెచ్చుకోవాలని చేస్తే అది దేవుడి చిత్తము కాదు. మీరు కొన్ని సంఘాల్లో చూస్తారు, దాంట్లో అయితే మరీ దారుణం ఏంటంటే, కానుకలు కూడా ఎంత ఇచ్చిందో కూడా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కొంతమంది కోడిగుడ్లు కూడా తెస్తారు. ఫలానా ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టిన కోడిగుడ్డు తెచ్చాడు, ఆ గుడ్డుని ఇప్పుడు మనం వేలం పాట వేస్తున్నామని చెప్పి అలా కూడా సంఘాలలో వేలం పాటలు వేసి ఫలానా వ్యక్తి అని చెప్పి మనుషులను మెచ్చుకుంటూ. కానీ దేవుని బిడ్డలారా, ఎంత మనుషులు మెచ్చుకోవాలని చేసినా దేవుడి దగ్గర వారు దూరం అయిపోతే ఉపయోగం ఏముంది? మనుషులు మెచ్చుకుంటారు కానీ ఉపయోగం ఏముంది? ఉదాహరణ చెప్పాలంటే, ఒకడు బాగా రన్నింగ్ చేయగలడు. మనుషులందరూ అన్నారు, రే నువ్వు భలే రన్నింగ్ చేస్తావురా, నువ్వు భలే రన్నింగ్ చేస్తావురా అన్నాడు. కానీ వాడికి ఉద్యోగం రాలా. ఏం రాలేదు చెప్పండి? వాడికి ఉద్యోగం రాలా. కానీ రన్నింగ్ చేస్తాడు. అప్పుడు ఆ రన్నింగ్ని ఎవరైనా ఏమంటారంటే, వీడేది పిచ్చోళ్ళ పరిగెడుతున్నాడు అంటారు. హల్లెలూయా. మొదట చెప్పినట్టుగా మెచ్చుకున్న వారి తర్వాత ఏమంటారు? పిచ్చోళ్ళ పరిగెడుతున్నారు ఏంది? అట్లనే మందిరంలో కూడా మనము దేవుడి యొక్క కృపను పొందుకోకపోతే, దేవుని యొక్క చిత్తములో మనం నిలబడకపోతే, ఎంతమంది మనుషులు మెచ్చుకున్నా ఉపయోగం ఏముంది? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఒక ఇద్దరు మనుషులు మెచ్చుకోవాలని చేసినటువంటి వారిని, అలాగే ఒక ఇద్దరిని దేవుడు మెచ్చుకోవాలని చేసిన వారిని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఇద్దరు మనుషులు మెచ్చుకోవాలని వారు ఈ భూమి మీద పనిచేశారు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం.
సౌలు జనులకు దడిచి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి చూసారేమన్నా పాపము తెచ్చుకొంటిని. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి ఎవరికి జడిసాడట? ఎవరికి? అసలు ఎవరు ఇతన్ని రాజుగా ఏర్పాటు చేశారు? చూడండి, మనము ఒక్కొక్కసారి ప్రారంభ దినాలని మర్చిపోతాం. ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించాడో అనే విషయం మర్చిపోయి, ఒక స్థితికి వచ్చేసిన తర్వాత, ఒక గొప్ప స్థితికి వచ్చేసిన తర్వాత దేవుడి పట్ల మనం భయభక్తులు కలిగి ఉండటం మర్చిపోయి చుట్టుపక్కల మనుషులు ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచనే ఎక్కువ చేస్తాం. ఇదిగో ఈ సౌలు రాజు అలానే చేశాడు. గాడిదలు ఎత్తుక్కుంటూ సమూయేలు ప్రవక్త దగ్గరికి వస్తే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఈ సౌలును రాజుగా ఇశ్రాయేలుల మీద అభిషేకించమని దేవుడు చెప్తే, సౌలును దేవుడు అభిషేకించి తన యొక్క ప్రజల మీద రాజుగా నిలబెడితే ఇప్పుడు అంటాడు, నేను జనులకు జడిసి. ఎవరికి జడవాలి నువ్వు? ఒక రాజుగా నిన్ను పెడితే నువ్వు మనుషులకు భయపడుతున్నావా? అంటే వాళ్ళు రారేమో, వాళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళు ఒకసారి అంతే కదా, సేవకుల్ని బెదిరిస్తుంటారు. విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే సేవకుల్ని చెప్పాలా. దేవుడి సేవ చేయడానికి వచ్చిన మేము విశ్వాసుల్ని బట్టి భయపడితే వాక్యం ఒక్క ముక్క కూడా ముందుకి పోదు. హల్లెలూయా. ఒక్క ముక్క కూడా వాక్యం ముందుకు పోదు. వాక్యాన్ని వాక్యంలాగా చెప్పాలంటే మేము దేవుడికి భయపడాలి, కానీ మనుషులకు భయపడకూడదు. అమ్మో, ఈ వాక్యం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ వాక్యం చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో అంటే సేవ చేయలేం. వాక్యములో ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే ధైర్యం ఉంటేనే దాని అర్థము దేవుడికి భయపడుతున్నాను అని. హల్లెలూయా. నేను ఈ మాట చెప్పడం వల్ల ఏంటంటే దేవుడికి భయపడి నా పని నేను చేస్తున్నాను. హల్లెలూయా. సౌలు దేవుడికి భయపడలా, జనాలకు భయపడ్డాడు. జనాలు ఇతన్ని రాజుగా తీసేస్తారేమో. హల్లెలూయా. పెట్టింది ఎవరు రాజుగా? ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమైందంటే చిన్న చిన్న తప్పులు పెరిగేటప్పుడే చేస్తారు. సేవ కూడా చూడండి, సేవ పెరుగుతున్నప్పుడే తప్పులు, కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారు. జనాలు చెప్పినట్టుగా కొన్ని చేస్తుంటారు. వాక్యము చెప్పినట్టుగా చేయకుండా జనాలు చెప్పినట్టుగా చేస్తే అదేంటంటే పాపము చేశాను అని అంటున్నాడు. ఏం చేశాడు? పాపము చేశాడు. దేవుని బిడ్డ, సౌలును దేవుడు విడిచిపెట్టడానికి, సౌలును దేవుడు విడిచిపెట్టి దావీదును ఎన్నుకొని దావీదును రాజుగా చేయడానికి ఇదే కారణం. ఇదొక్కటే ఇక్కడ చదివారు చూడండి మీరు. దీనివల్ల, లేకపోతే సౌలు కుటుంబమే దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు కుటుంబంలో నుంచే తన సౌలు బిడ్డలనే దేవుడు ఏం చేసేవాడు? తన యొక్క వారసత్వాన్ని కొనసాగించేవాడు. కానీ ఎప్పుడైతే సౌలు జనులకు జడిసి దేవుని విషయాలను, ఒకవేళ మామూలు మనుషుల విషయాలైతే దేవుడు క్షమించేవాడు, కానీ దేవుని విషయాలు, ఏ విషయాలండి? దేవుని విషయాలు ఏంటది? 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా. సరే, ఏం చెప్పాడండి దేవుడు? ఆ దేశములో ఉన్నటువంటి పశువుల్ని ఏది కూడా నువ్వు అసలు ఏది తీసుకురావద్దు, అన్నిటినీ చంపివిరా. అసలు ఏది తీసుకోవద్దు, ముట్టుకోవద్దు. అలా చెప్పినప్పుడు ఈ సౌలు ఏం చేశాడంటే, ఇదిగో ఈ క్రొవ్వినటువంటి దూడలు, క్రొవ్వినటువంటి వాటిని తీసుకొచ్చి దహన బలులు అర్పిస్తే బాగుంటుంది కదా. దహన బలులు అర్పిస్తాడా, లేకపోతే దహన బలుల పేరుతో వాటిని తిందామనే? అంతే కదండి. అర్పించిన తర్వాత ఏం చేస్తారు? వాటిని వండుకొని తింటారు.
అంటే దేవుడు అందుకని ఏం చేశాడు, నా మాట వినకుండా వీరేం చేశాడు, ఈ సౌలు రాజు ఏం చేశాడు, జనులకు భయపడి చేసిన దాన్ని బట్టి ఇతను రాజుగా విసర్జించాడు. అక్కడ ఇంకొక మాట రాయబడింది ఏంటంటే, ఇతడు సోదె చెప్పిన దాంతో సమానం అన్నాడు. తిరుగుబాటు చేయడం ఏంటంట, మూర్ఖంగా ప్రవర్తిస్తే గృహదేవతలను ఆరాధించినంత అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనుష్యుల యొక్క మెప్పును కోరుకునేవాడు దేవుడి యొక్క చిత్తములో నిలబడలేడు. హల్లెలూయా. చాలామంది ఎలా బెదిరిస్తారంటే, మేము లేకపోతే నీ ఇంట్లో ఫంక్షన్స్ ఎట్లా జరుగుతాయో, లేకపోతే మీ ఇంట్లో రేపు చచ్చిపోయినప్పుడు ఎవరు వస్తారో అని బెదిరిస్తుంటారు. వాళ్ళు అలా బెదిరించి ఏం చేస్తారంటే, దేవుడికి ఇష్టము లేని పనులను మన చేత చేయిస్తుంటారు. నాకు చాలామంది బంధువులు ఉన్నారు, దాదాపుగా ఒక లెక్కేసుకుంటే ఒక 1000 కుటుంబాలు దాకా ఉంటాయి. ఒంగోలు అయితేనేమి, దర్శి అయితేనేమి, బాపట్ల అయితేనేమి, చీరాల, వేటపాలెం, ఇట్లా ఈ ప్రాంతాల్లో నాకున్న బంధువులు ఒక 1000 కుటుంబాలు దాకా ఉంటారు. అంటే అన్ని బీరకాయ పీసులు అన్నీ కలుపుకుంటే. కానీ నేను ఇప్పుడు ఒక్కడిగా ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరూ కావాలి అనుకున్నాను అనుకోండి, ఏమంటారు, రా ఇదిగో ఈ సాంబ్రాణి అంటారు. ఎక్కడ వేయాలంట సాంబ్రాణి చెప్పండి, ఈ సాంబ్రాణి దానికి అంటారు. వాళ్ళందరూ కావాలనుకుంటే ఏమంటారు వాళ్ళు, రా మనం అంటే వాళ్ళు చేసేటువంటి పనులలో నేను కూడా చేస్తే నన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ నేనేమైపోయాను, వేరైపోయాను. హల్లెలూయా. ప్రత్యేకపరచుకున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు 10 మంది ఉన్న చాలు ప్రభువా. హల్లెలూయా. ఆ 10 మందే నా బంధువులు, ఆ 10 మందే నా స్నేహితులు, ఆ 10 మందే నీ వాక్యమును ఎవరైతే ప్రేమించి నిలబడతారో వారే నాకు చాలు ప్రభు, వారే నా బంధువులు అనుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎయిదర్ దిస్ వే ఆర్ దట్ వే. నువ్వు ఈ వైపా ఆ వైపు, ఏ వైపో ఒకవైపు నిర్ణయం చేసుకోవాలి. సౌలు రాజుగా దేవుడి చేత అభిషేకించబడిన తర్వాత జనులకు భయపడ్డావా? ఎందుకు భయపడ్డావు జనులకి? వాళ్ళు నిన్నేమన్నా రాజుని చేశారా? దేవుడి చిత్తమైది రాజుగా మారిన తర్వాత అతడు చేసిన ఆ పనిని బట్టి దేవుడు అతన్ని విసర్జించెను. దావీదును ఎన్నుకున్నాడు, దావీదును రాజుగా చేశాడు దేవుడు. 15 సంవత్సరాలప్పుడు దావీదుతో మాట్లాడితే 30వ సంవత్సరం వచ్చేసరికి దావీదు రాజు అయిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సౌలు రాజు ఎంతో ప్రయత్నం చేశాడు, ఎట్టయినా దావీదుని చంపాలి అంటే దేవుడి చిత్తాన్నే చూడండి. ఒక్కసారి ఏమైందో, దేవుడి చిత్తంలో సౌలు వద్దు, ఇంకా దావీదు రాజు అన్నప్పుడు సౌలు ఏం చేయాలి? అవును, ఇక నా సమయం అయిపోయింది, నేను ప్రక్కగా తప్పుకోవాలి అనుకోవాల్సిన సౌలు ఏం చేస్తున్నాడంట? దావీదుని చంపాలనుకుంటాడంట. దావీదుని చంపి దావీదుకు రాజుగా కాకుండా తన కుమారులు యోనాతాన్నో లేకపోతే తన కుమారులు ఒకరికి రాజునుగా చెయ్యాలనే ఆలోచనతో దావీదుని తరుముతున్నాడట. అసలు నువ్వు దేవుని మాటను వింటే దేవుడు నీ యొక్క వారసత్వాన్నే కదా ఆయన ఎన్నుకుంది. నువ్వు ఆ విషయం ఎందుకు మర్చిపోయావు? ఒకవేళ నువ్వు మర్చిపోయి విర్రవీగిన పాపం చేసి దేవుడికి ఇష్టం లేని కార్యము చేసి దహన బలు అర్పించే విషయంలో ఏ దూడను తేవాలి, ఏ పొట్టేలును తేవాలి, ఏ పశువుని తేవాలనే విషయం చాలా దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఆ విషయం నువ్వు మర్చిపోయి తీసుకొచ్చి చేసావంటే, అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు చేసావంటే దేవుడు నిన్నెందుకు నిలబెడతాడు ఇంకా? ఎందుకంటే మనుషుల మెప్పు కోరితే దేవుడి చిత్తము చెయ్యలేదు. హల్లెలూయా. అందుకని సౌలు రాజుని దేవుడు తీసి పక్కన పెట్టేసాడు. మనం అనుకుంటాం చిన్న చిన్న విషయాలే కదా, ఏమైంది అనుకుంటాం. కానీ దేవుడికి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు. ఎవరిని క్షమిస్తాడంటే తెలిసి తెలియక ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళని క్షమిస్తుంటాడు.
కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, వాక్యమంతా తెలిసిన తర్వాత, ఒక మంచి స్థానంలోకి వచ్చిన తర్వాత, దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టిన తర్వాత, అప్పుడు నువ్వు తెలిసి చేసావనుకో, దేవుడు ఏమంటాడు? నీకుండే శిక్ష వేరుంటుంది. అంతే కదండి. డిగ్రీ చదివే కుర్రోడు తప్పు చేస్తే అమ్మ ఎట్ట తిట్టుద్ది, 2వ తరగతి 3వ తరగతి చేసేవాడు తప్పు చేస్తే అమ్మ ఎట్లా ఉంటుంది? వాడు తెలియజేసాడులేరా అంటారు. 2వ తరగతి 3వ తరగతి. డిగ్రీ చేసేవాడిని ఏమంటుంది? ఎద్దులాగా ఎదిగావు, నీకెందుకు తెలియదురా? అంటే మనలోనే తెలుస్తుంది కదా, మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూసి మాట్లాడతాం. దేవుడు కూడా అంతే. నీకు అన్నీ తెలిసిన తర్వాత, నువ్వు అన్నీ అనుభవించుతున్న తర్వాత, ఆశీర్వాదం అంతా తెలిసిన తర్వాత, అయినా కూడా నువ్వు మనుషుల మెప్పు కోసం పోయి నువ్వు ఆ దహన బలులకు అవి తెచ్చావు అంటే నువ్వు దేవుని ఎంతగా విస్మరించావు, ఎంతగా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టేశావు. నువ్వు వదిలిపెట్టావు కాబట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఫస్ట్. రెండవది చూడండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున తండ్రి మీరు మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారుల సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడితో నువ్వు ప్రార్థన చేసుకునే విషయం ఎవరికి చెప్పకూడదు. సమాజంగా చేసుకోవడం వేరు, కుటుంబ ప్రార్థన వేరు, ఏకాంతం. హల్లెలూయా. నువ్వు ఒక్కడివే చేసుకునే ప్రార్థన ఎవరికైనా నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు వేషధారివి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిసయ్యులు కూడా వేషధారులంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫలం అక్కడే పొందుతున్నారు. నువ్వు ఏకాంతంగా నువ్వు ఒక్కడి నీ హృదయంలో ఉన్న, అందుకని అక్కడ అంటాడు నీ గది తలుపును ఏం చేయాలంట? నీ గది తలుపును నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుంది. అంటే నీ హృదయం అనే తలుపు ఏం చేయాలి? నీ హృదయము లోపల ఆ గది వేయబడాల. దేవుడితో మాట్లాడుకోవాలి. నువ్వు అసలు నువ్వు ప్రార్థన చేస్తున్న నువ్వు దేవుడితో గడుపుతున్న విషయం ఎవరికి తెలియకూడదు. తెలిస్తే నీ ఫలం అక్కడే నువ్వు పొందుకుంటావు. ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే ఇద్దరిని గురించి చెప్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంట, నేను ప్రార్థన చేసుకోవాలి అంటారంట. నువ్వు ప్రార్థన చేసుకోవాలనే విషయం చెప్పకూడదు ఎవరికి. కుటుంబ ప్రార్థన అయితే అందరం కూడుకొని చేసుకుంటాం. ఇక్కడ కుటుంబ ప్రార్థన గురించి చెప్పట్లా, ఏకాంత ప్రార్థన. నువ్వు దేవునితో గడిపేటువంటిది నువ్వు ఎవరికి చెప్పకూడదు. నేను ప్రార్థన చేసుకోవాలి అని ఎవరికి చెప్పకూడదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అని కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి చెప్పకూడదు. నేను అక్కడికి వెళ్ళి చేసుకోవాలి చెప్పకూడదు. నువ్వు చేసే ప్రార్థన దేవుడితో ఎవరి మనిషి మెప్పో నువ్వు పొందాలని నువ్వు చెప్పకూడదు. హల్లెలూయా. మనిషి మెప్పు పొందాలనుకున్నావా, తండ్రి యొద్ద ఫలమును పొందలేవు. హల్లెలూయా. దేవుడి వాక్యం ఎంత స్పష్టంగా ఉంది చూడండి.
నువ్వు రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ రహస్య ప్రార్థన రహస్యంగానే ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, రహస్య ప్రార్థన గురించి డిస్కషన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే, వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని. అయ్యా ఇతను ఫలానా టైంలో పోయి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడయ్యా అంటే నువ్వు అది కోరుకున్నావు, వాళ్ళట నన్ను గురించి చెప్పుకోవాలని కోరుకున్నావు కాబట్టి ప్రతిఫలం నీకేది రాదు. హల్లెలూయా. అదే నువ్వు ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయి అంటే, నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి, దేవుడితో మాట్లాడు, దేవుడితో సమయం గడుపు. నువ్వు గడుపుతున్న సంగతి నీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. తెలియకూడదు. అదెట్ట పాస్టర్ గారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎట్లా అంటే, అదే రహస్యం అంటే అదే. రహస్యం అంటే ఏంటి మరి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ పరిసయ్యులు ఎప్పుడైతే అందరికీ కనబడవలని మనుషుల మెప్పు కోసం చేస్తారో, వారు పరిసయ్యుల ప్రార్థనలు దేవుడు అంగీకరించలా. పరిసయ్యులను దేవుడు తిరస్కరించాడు. వేషధారులు అన్నాడు, వాళ్ళని సొన్నం కొట్టిన సమాధులు అన్నాడు, బోర బోధించుకుంటారు అన్నాడు. మెప్పు కావాలి వీళ్ళకి. అందుకని పరిసయ్యులకి పరలోకం లేదన్నాడు. వేశ్యలైనా వారు మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే వారికి పరలోకం ఉంది, కానీ వేషధారులకి పరలోకము లేదన్నాడు. ఎందుకు వేషధారులకు లేదన్నాడు? ఎందుకంటే వీరు మనుషుల మెప్పు కోసమే ప్రార్థన చేస్తారు, మనుషుల మెప్పు కోసమే వాక్యం చెప్తారు, మనుషుల మెప్పు కోసమే ధర్మము చేస్తారు. ధర్మం చేయాలన్నా మనుషులు మెచ్చుకోవాలి. రైట్. ఇద్దరు గురించి చెప్పుకున్నాం. వీరిద్దరూ కూడా మనుషులకు భయపడి మరి దేవుడి కార్యాలు చేయటం వలన దేవుడు వారిని ఒప్పుకోలేదు. కానీ ఇంకొక ఇద్దరిని చూద్దాం మనం. వారు దేవుని వైపు చూసి వారు నడిచినట్టుగా మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6:10. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. చదవమ్మా. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను, చూడండి, తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తా ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవుని వాక్యం ఎవరు రాశారంటే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే రాయించిన గ్రంథం ఇది. ఒక తాకీదు చేయించారు. ఏంటో తాకీదు అంటే, ఇదిగో ఎవరికైనా ప్రార్థన చేస్తే ఇదిగో వారిని తీసుకెళ్లి సింహాల బోనులో వేస్తారు అని తెలిసినను మనుషులకు భయపడక. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు రేషన్ కట్ అనగానే మీరు ఎవరికి భయపడకూడదు. మీ ఇంట్లో బైబిల్ ఉంటే మీకు నీళ్లు కట్ అంటే మీరు ఎవరికి భయపడకూడదు చెప్పాలా. ప్రార్థన చేస్తే వారిని ఊరి నుంచి వెలేయండి అన్నారందుకు మీరు ఎవరికి భయపడకూడదు. దానియేలు సింహాల బోనులో వేస్తానన్నా కూడా మనుషులకు భయపడక దేవుని వైపు కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తెరిచి ముమ్మారు దేవుడికి ప్రార్థన చేయకుండా మానలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇతను మనుషులకు భయపడ్డాడా, దేవుడికి భయపడ్డాడా? శ్రమ వచ్చినప్పుడే మన యొక్క విశ్వాసము బయటపడుతుంది. కష్టం వచ్చినప్పుడే మన భక్తి జీవితం బయటపడుతుంది. కష్టం వచ్చినప్పుడే మనం నిజంగా ఎటువంటి వారమో బయటపడుతుంది. హల్లెలూయా. అసలు భయపడిపోవాలిగా. ఇదేంది ఇప్పుడు సింహాల బోన్లు వేసేస్తారన్న, ఎందుకులే నాయన ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమైందంట. అతను అనుకోలట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి భయపడినవాడు, దేవుడికి భయపడి తన యొక్క భక్తి జీవితాన్ని అలాగే కొనసాగించాడు. దేవుడు కూడా
అతన్ని చెయ్యి విడిచిపెట్టలా. హల్లెలూయా. దానియేలు చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకు బైబిల్ గ్రంథంలో ఇంతమందిని గురించి రాసిపెట్టి మనకిచ్చాడు చేతికి? ఇదిగో నీవు కూడా వీళ్ళందరినీ చదివి సౌలుని వెంబడిస్తావా, పరిసయ్యుని వెంబడిస్తావా, లేకపోతే దానియేలుని వెంబడిస్తావా? హల్లెలూయా. ఎందుకు పెట్టాడు చేతిలో, ఇచ్చాడు మనకి. సౌలుని వెంబడిస్తే ఇదిగో సౌలు మనుషులకు భయపడ్డాడు, పాపం చేశానన్నాడు, కానీ దేవుడి దృష్టిలో అతను విసర్జించబడ్డాడు. పరిసయ్యులు పరలోకం చేరని దేవుడు చెప్పాడు, వేషధారులు చేరని చెప్పాడు. కానీ దానియేలు విషయంలో చూస్తే దానియేలు మనుషులకు భయపడలా, దేవుడికి భయపడ్డాడు. దేవుడు దానియేలు కోసం దేవదూతల్ని పంపించాడు. హల్లెలూయా. దేవదూతల్ని పంపించాడు. మనం ఈ చెట్లను చూడగలం, ఈ కనబడేటువంటి వస్తువుల్ని, ఈ మెటీరియల్స్ చూడగలం, కానీ మనకు కనబడనివి ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు అంటాడు, చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అనుకుంటాం దృశ్యమైంది నిత్యం అనుకుంటాం. ఇప్పుడు కంటికి కనబడేది ఏది నిత్యం కాదు. ఈ శరీరం కూడా మనకు కనబడుతుంది. ఈ శరీరం ఏమైపోద్ది? మట్టిలో పెట్టేస్తారు. దీన్ని రోజు రుద్ది 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 మట్టి అంతా పోగొట్టిన మనం దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఇది నిత్యము ఉండేది కాదు. కానీ నిత్యము ఉండేది కనబడుతుందా? నిత్యం ఉండేది ఏంది? మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. ఈ మాట్లాడే మనిషిని కనబడుతున్నానా? కనబడుతున్నారుగా పాస్టర్ గారు అంటే, కనబడుతుంది నేను కాదు నాయన, నా మీద ఉన్న ఈ శరీరం. హల్లెలూయా. ఈ శరీరాన్ని చూస్తున్నారు మీరు, నన్ను చూడట్లా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం కాలేదు కదా నీకు? ఈ శరీరం వేరు, నేను వేరు. హల్లెలూయా. ఈ శరీరం నేను కాదు. నేను ఈ శరీరంలో కొద్ది కాలం ఈ శరీరంలో అద్దెకుంటున్నా. హల్లెలూయా. ఏం చేస్తున్నాను? అద్దెకుంటున్నా. నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది. వెళ్ళిపెట్టినప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఎక్కడ? మట్టిలో పెట్టేస్తారు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి అదృశ్యమైనది నిత్యం. అదృశ్యం ఏంటి? దేవదూతలు సింహాల బోనులో వచ్చి సింహాల నోలను మూస్తున్నారు. హల్లెలూయా. అదృశ్యంగా ఎవరికి కనపట్ల. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలో పడేస్తే అగ్నిలో 4వ వాడుగా ఉన్నాడంట యేసు ప్రభు. హల్లెలూయా. అదృశ్యంగా. కంటికి కనబడుతుంది ఏంటి? అగ్ని. కనపడుతుంది కదా అగ్ని. మరి వాళ్ళేంది కాల్చలేదు? కాల్చలా వాళ్ళు. ఎందుకు కాల్చలా? అందుకని దైవజనుడు రాశాడు ఆ పాట, అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేవుగా మెయిన దేహాలను. అందరికి వచ్చు కదా పాట, ఎంత బాగా పాడుకుంటాం పాట. అదృశ్యమైంది అది. ఏంటి అదృశ్యమైంది? అగ్ని కాలిపోవాలి కదా, మరి కాలలేదేంటి? అది నీ దృశ్యమైంది చూస్తున్నావు, కానీ అదృశ్యమైంది ఏంటి? దేవుడు అదృశ్యమైన శక్తిగా ఆ షడ్రకు మేషకు అబేద్నెగోల మధ్య నిలబడ్డాడు. అగ్ని జ్వాలలు కాల్చలేవుగా. హల్లెలూయా. సింహాల నోళ్ళను మూస్తున్నటువంటి దేవదూతలను ఎవరు చూడట్లా, కానీ సింహాల నోళ్ళు మూసుకొని ఉన్నాయి. ఈ ఏంటిది? రాజు వచ్చి అంటున్నాడు, దానియేలు నువ్వు బతుకున్నావు. అయ్యా బ్రతుకున్నావా? సింహాలు నేనేం చేయలేదా? ఏం చేయలే.
మరి వాటికి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నోరు మూసుకోలేవు. తెల్లారే వరకు, దానియేలుని సింహాల బోన్లో నుంచి బయటకు తీసే వరకు మీరేం చేయకూడదు? నోరు తెరవకూడదు. దృశ్యమైందేమో సింహాల నోరు తెరవట్ల, అదృశ్యమైందేమో సింహాల నోలను దేవదూతలు పట్టుంచారు. చదవండి ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. హల్లెలూయా. దేవదూతను దేవుడు పంపించి సింహాల నోళ్లను మూపించాడు. ఎందుకు? దానియేలు దేవుడికి భయపడ్డాడు కాబట్టి. దానియేలు దేవుడి మెప్పును కోరుకున్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, మన క్రియలు దేవుడి మెప్పును కోరుకునేటువంటి క్రియలుగా మనవి ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సౌలు రాజు క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడి విషయమే అసలు ఆలోచించట్లా, మనుషుల విషయమే. పరిశీల ఆలోచనట్టున్నాయి. వేషధారుల్లాగా సంత వీధుల్లో, సమాజ మందిరాల్లో గొప్పలు. ఒకవేళ ఎవరన్నా పొగుడుతున్నా కూడా నీకు శ్రమే. హల్లెలూయా. ఎవరో పొగడాలని కోరుకున్నాడు, నీకు శ్రమే. నిన్ను పొగిడితే నువ్వేమనాలి? నాకు కదయ్యా, దేవుడికే. ఏం చెప్పాలా? నిజమైన భక్తిపరుడు, నిజమైన ఆత్మీయుడు యొక్క లక్షణం ఏంటంటే, నేను ఎవరన్నా పొగుడుతున్నాడు, నాకెందుకయ్యా, దేవుడికే మహిమ. హల్లెలూయా. దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఇక్కడ చేయగలుగుతానా? ఇలా మాట్లాడాల. మనం ఎప్పుడు పొగడ్తని మనం తీసుకోకూడదు, దేవుడికి అప్పగించేయాలి. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29. అపోస్తుల కార్యములు 5:29. పేతురు ఏమంటున్నాడు చూడండి. 5:29లో అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వేలాడి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలులకు మారు మనసును, పాపక్షమాపణను దయచేయుటకై దేవుడైన అధిపతి గాను, రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. హల్లెలూయా. పేతురును అపోస్తులను ఆ సమాజ మందిరపు అధికారులు పట్టుకుని అంటున్నారు, యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తే మిమ్మల్ని కొట్టి చంపేస్తాం, రాళ్ళతో కొట్టి. అయితే అప్పుడు అంటున్నాడు పేతురు ఏమని? మేము మనుషులకు కాదు దేవునికే భయపడవలెను. హల్లెలూయా. అబ్బా, ఎంత బాగా చెప్పాడు. ముందు చెప్పాడు, మీదుగో మిమ్మల్ని రాళ్ళతో కూడా చంపుతాం. ఆ పైన వచనంలో చదవచ్చు మీరు, 24 చదవండి. ప్రధాన యాజకుడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించినారు. వారికి తెలుపగా అధిపతి బంట్రోలతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకే వారిని తీసుకొని వచ్చి సభలో నిలబెట్టగా వారిని ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేముని మీ బోధతో నింపి మనుషుని హత్య మా మీద తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. ఎప్పుడైతే ఇలా చెప్తున్నాడో
చెప్తున్నారో వెంటనే పేతురు అపోస్తులు అంటున్నారు, ఇదిగో మేము మనుషులకు కాదు దేవుడికి భయపడాలి. దేవుడు మాకు నిర్ణయించినటువంటి ఈ పనిని మేము చేయాలి. ఏంటి ఆ పని అంటే యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పాలి, యేసుక్రీస్తుని దేవుడు లేపాడని చెప్పాలి, సమాధిలో లేడు ఆయన తిరిగి లేచాడని చెప్పాలి, మనుషులెవరూ లేవలేని గొప్ప కార్యం నా యేసయ్య చేశాడని చెప్పాలి. మనుషులందరూ మరణించిన తర్వాత తిరిగి లెగవలేకపోయారు, కానీ నా యేసయ్య తిరిగి లేచి ఇక మళ్ళీ మరణించాల. హల్లెలూయా. తిరిగి లేచి ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయాడు. ఈ విషయం చెప్పాలి అన్నప్పుడు వాళ్ళు భయపడక చెప్పారు, మనుషులకు భయపడక చెప్పారు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, సంఘంగా చేర్చబడ్డాం మనం, మనుషులకు భయపడ్డామా ఒక్క అడుగు కూడా మనం ముందుకెళ్ళాం. దేవునికి లోబడ్డామా దేవునికి లోబడిన వారితో సహవాసం చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు కావాలంటే కుదరదు. తాగుబోతు బంధువు కావాలి, ఎవరు కావాలి చెప్పండి? తాగుబోతు బంధువు కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. హల్లెలూయా. తాగుబోతు బంధువునన్నా దేవుడి దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టు. హల్లెలూయా. లేకపోతే నువ్వు దేవుడిని వదిలిపెట్టి అతనితో పోయి కూర్చో. దేవునికి స్తోత్రం. అంతేగాని రెండు మాత్రం కుదరవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బంధువుల్లో తాగుబోతులు ఉన్నా కూడా వారికి రక్షణ సువార్తను చెప్పి వారిని ప్రభువులోకి నడిపించాలి, కానీ వారి వైపు మీరు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి యొక్క క్రియల్లోకి మీరు వెళ్ళకూడదు, వారి చేష్టల్లోకి మీరు వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, పేతురు అపోస్తలులు ఎంత ఖండితంగా చెప్తున్నారు, మేము దేవుడికే లోబడతాం. అయ్యా మిమ్మల్ని చెరసాలలో వేసాం కదా, మీరు ఎందుకు బయటికి వెళ్ళి చెప్తారు? చెరసాలలో వేసినా, మమ్మల్ని కొట్టినా, బెత్తములతో కొట్టినా మేము యేసు ప్రభువుని గురించి చెప్పకుండా మానం. ఎందుకంటే నశించిపోవటం అనేది దేవుడి చిత్తమో కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న సేవ చేస్తున్న వాళ్ళకు ఉండేటువంటి ఒక గురి ఏంటంటే అందరు రక్షించబడాలని చెప్పి వారు ఏం చేస్తారు? వారి యొక్క సమయాన్ని, వారి ధనాన్ని, వారి బలాన్ని దేవుడి కోసం ఖర్చు పెడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మెప్పును కోరుకునేవారు దేవుని కోసం పనిచేస్తారు, మనుషులు మెప్పును కోరుకునేవారు తమ స్వార్థం కోసం పనిచేస్తారు. ఈరోజు దేవుని బిడ్డ, మనం దేవుడి మెప్పును కోరుకునే వారిమిగా మనం ఉండునట్లుగా మనము దానియేలుని, పేతుర్ని, ఇదిగో చూడండి, మనకు ముందున్నటువంటి దైవజనులను ఎంతోమంది దేవుడు పెట్టి ఉన్నాడు, వారిని మనము వెంబడించు వారిగా మన ముందుము గాక. ఒకవేళ సౌలు అలాగే పరిసయ్యులు ఇటువంటి వారిని వెంబడించేటువంటి మనసు కలిగి ఉంటే, ఇదిగో మనుషులకు భయపడే మనసు కలిగి ఉంటే, ఈరోజే ప్రభు దగ్గర వేడుకొని, ప్రభు నన్ను క్షమించయ్యని, మనుషులకు భయపడుతున్నాను, మనుషులు ఏమనుకుంటారో అని మందిరానికి రావట్లేదు, మనుషులు ఏమనుకుంటారని నేను ప్రార్థన చేసుకోవట్లేదు, మనుషులు ఏమంటారో అని నేను పాటలు కూడా పాడట్లేదు, నాయన నన్ను క్షమించయ్యా అని దేవుడి దగ్గర వేడుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను. అందరూ లేక్షలు పడదాం, దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం.